పాటిల్ ఎందుకోసం ఎంపీగా పోటీ చేస్తున్నాడు? 10 సంవత్సరాల నుండి ఏం చేశాడు? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏ ఒక్క గ్రామంలోనైనా తిరిగి ఒక కుటుంబాన్ని అయినా ఆదుకున్నాడా? 2021లో పాత్రికేయ మిత్రుడిపైన బీబీ పాటిల్ పరువు నష్టం కేసు వేస్తానని బెదిరించాడు. అప్పుడు నేను పాత్రికేయ మిత్రులకు అండగా ఉన్నాను. మాస్టర్ ప్లాన్ లో రైతులను మోసం చేశాడు. వ్యాపారంలో కాంట్రాక్టు అయిపోయినట్టు బీఆర్ఎస్ పార్టీతో కాంట్రాక్టు అయిపోగానే బీజేపీతో కాంట్రాక్టు చేసుకుంటున్నాడు. నియోజకవర్గ యువకులకు ఒక్క ఉద్యోగం ఇప్పించకుండా క్యాబ్ డ్రైవర్లుగా స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ గా చేశాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక్క రోడ్డు వేయలేదు. చివరికి వచ్చిన నిధులను కూడా వాపసు పంపిన ఘనత మన ఎంపీ గారిది. దయచేసి రైతులు, యువకులు అందరూ ఆలోచించండి. బీజేపీకి ఓటు వేస్తే మూలకున్న కొయ్యను తీసుకుని మన మెడకు ఉరి వేసుకున్నట్టే. దయచేసి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి. అద్భుతమైన అభివృద్ధిని చేసుకుందాం. వెబ్ మీడియా, వివిధ ప్రచారాల మీడియా అందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదములు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లు అయినాయి. మరి ఎంపీ ఎలక్షన్లో మన బిజినెస్ పాటిల్ ఆ రోజు బీబీ పాటిల్ గారు బిజినెస్ పాటిల్ మరి ఎంపీగా ఉన్నప్పుడు కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తన ఎంపీగా ఉండి దానికి సపోర్ట్ చేసి ఈ ప్రాంతంలో రైతులకు వాళ్ళ ఒక క్రిమినల్ మైండ్ తోని ఒక రియల్ ఎస్టేట్ దృక్పథంతో ఆలోచించి ఈ చుట్టుపక్కల కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాలు ప్రత్యేకంగా మా ఎల్లారెడ్డి, అటు ఎల్లారెడ్డి ఆ చుట్టుపక్కల గ్రామాల రైతుల భూములు లాక్కుందామని ఒక పెద్ద క్రిమినల్ ప్లాన్ చేసి ఆ రోజు రియల్ ఎస్టేట్ దృక్పథంతో ఈ బీజేపీ పార్టీ సపోర్ట్ చేసిండు. మరి నేను అడుగుతున్నాను, ఈ రైతులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు నేను ఆ రోజు కూడా ప్రతిపక్షం నుండి కూడా కొట్లాడిన కామారెడ్డి మున్సిపాలిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మున్సిపల్ లో ప్లాన్ చేసి మాస్టర్ ప్లాన్ లో ఏ రైతు కూడా భూమి కొనేయకుండా నేను ఆ రోజు కొట్లాడిన ప్రతిపక్షంలో. ఈరోజు ఎమ్మెల్యే కూడా నేను కానివ్వకుండా అని చెప్పి రైతులు నేను చెప్తా ఉన్నా. మీరు రైతులను ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు నోరు కూడా మెదపలేదు. మరి రైతుల భూమి కొడితే లాఠీ చార్జ్ చేసి ఆ రోజు పాపం రైతులు పోలీస్ స్టేషన్లలో వేసి కొట్టిపించిండు. మరి ఇదే బీవీ పార్టీలు, బిజినెస్ పార్టీలు మీడియా ద్వారా అడుగుతున్నా. మరి ఆ రోజు నువ్వు కొట్టిపించిన కదా, ఇదే రైతులు ఓటు అడుగుతున్నావు కదా, నేను దానికి సమాధానం చెప్పని క్వశ్చన్ చేస్తున్నాను మీడియా ద్వారా. రోజు ఎల్లారెడ్డి గురించి, ఒక ఇల్లు గురించి కానీ, ఒక విద్యార్థి గురించి కానీ, ఒక రైతు గురించి కానీ, ఒక పేదవాడి గురించి కానీ, ఒక గ్రామం గురించి కానీ, ఒక వాటర్ సమస్య గురించి కానీ మాట్లాడని ఎంపీ 10 సంవత్సరాల నాడు, 10 సంవత్సరాలు చేయని ఎంపీ ఈ రోజు వచ్చి మళ్ళీ బీజేపీలో పువ్వు మీద కూర్చుండి మళ్ళీ రాజ్యం వెళ్దామని చూస్తున్నాడు. మళ్ళీ ఈ బిజినెస్ పార్టీలకి మీరు గుణపాఠం చెప్పాలి. ప్రజల్లో ఈ సమస్యలు తీసుకెళ్ళి ప్రతి ఇంటి ముందే ఉండే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీ ఇంటి ముందే ఉండే లీడర్లము రేపు మోడీ తీయాలన్నా, రేపు ఏ పథకాలు అమలు కావాలన్నా మేము చేయబోతా ఉన్నాం. మరి ఈయన వచ్చాడు, ఓట్లు వేసుకుంటాడని ఓట్ के लिए गांव में आ रहे, कोई किसान के लिए कुछ किया, कोई किसान मर गए तो घर आया, कोई किसान को कुछ किया, कोई टेम्पल के वास्ते कुछ किया, कुछ भी नहीं किया, पानी भी नहीं दिया. మరి ఆ రోజు ప్రధానమంత్రి ప్రవాస్ యోజన కింద ఇల్లుండే, మరి మా ఎల్లారెడ్డి ప్రాంతం బాగా వెనుకబడ్డది, ఇల్లు లేవు. మరి 10 సంవత్సరాలలో ఎంపీగా ఉండి ఒక గుడి కట్టినవా, ఒక బడి కట్టినవా, ఒక మసీదు కట్టినవా, ఒక రోడ్డు వేసినవా, ఒక నీళ్లు పోసినవా, ఒక రైతు తెచ్చిపోతే ₹1 ఇచ్చినవా, మరి నువ్వు ఏమి చేసినావు అని చెప్పేసి నీకు ఓటు వేయాలని అడుగుతున్నా. ఇదే యువకులు అడుగుతున్నా, ఇదే పెద్ద మనిషి. మరి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నీ తెలివికి, ముఖానికి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కూడా ఓపెన్ చేయలే 10 సంవత్సరాల.